మురళాలించెను తన మహాదయను నను గణించెను. యెహోవా నా మురళాలించెను తన మహాదయను నను గణించెను. తన మహాదయను నను గణించెను. అనీతి వస్త్రమెడలించెను యేసునాథు రక్తమున ముంచెను. అనీతి వస్త్రమెడలించెను యేసునాథు రక్తమున ముంచెను. వినూత్న యత్నమిదను నీ ఎన్నడు గనన్ వినన్ ప్రేమ నాకు చూపెను. యెహోవా నా మురళాలించెను తన మహాదయను నను గణించెను. విలాపములకు చెవినిచ్చెను శ్రమ కలాపములకు సెలవిచ్చెను. విలాపములకు చెవినిచ్చెను శ్రమ కలాపములకు సెలవిచ్చెను. శిలానగముపైకి లాగినను సుఖ కళావళుల్ మనసులోన నిలిపెను. యెహోవా నా మురళాలించెను తన మహాదయను నను గణించెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు ఇప్పుడు చల్లగా దీవించాలని ఆయన యొక్క దీవెనలు ఆశీస్సులు ఎల్లప్పుడూ
ఆ చిన్నారి బిడ్డపై ఉండాలని ఈనాటి దివ్య బలి పూజలో ప్రార్థించుదాము. అదే విధముగా ఈనాడు దివ్య బలి పూజలో పాల్గొంటున్నటువంటి మన అందరి యొక్క తలంపులు ఆ కరుణామయుడు దీవించాలని, మన యొక్క తలంపులు అనుకున్నటువంటి పనులు నెరవేరాలని ఈనాటి దివ్య బలి పూజలో ప్రార్థించుదాము. మరి ముఖ్యముగా ఆ చిన్నారి బిడ్డను ఆదియ పుట్టినరోజు సందర్భంగా దేవుడు ఎల్లప్పుడూ ఆ బిడ్డకు తోడుగా ఉంటూ ఆమెతో పాటు ఆమె యొక్క తల్లిదండ్రులను కూడా దీవించమని ఈనాటి దివ్య బలి పూజలో ప్రార్థించుదాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ప్రభువు మీతో ఉండునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణంలో పునీత పౌలు గారు రోమా నగరములో నివసిస్తూ దేవుని యొక్క రాజ్యము గురించి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు బోధిస్తూ ఉన్నారు. దేవుడు కరుణామయుడు ఈ లోకములో ఏ విధముగా ఉన్నాడు, అతని యొక్క వాక్య పరిచర్య ఏ విధముగా ఉంది, పరలోకము నుండి భూలోకానికి వచ్చినటువంటి కరుణామయుడు గురించి పునీత పౌలు గారు రోమా నగరములో ఆ గ్రామమంతా తిరుగుతూ దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. అప్పటి దినములలో దేవుడు చాలా మందికి తెలియదన్నమాట. రోమ్ నగరంలో యేసుక్రీస్తు ప్రభుని గురించి అంతగా తెలియదు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు జీవిస్తూ వాళ్ళ యొక్క దేవులను వాళ్ళు కొలుస్తూ ఉండేవారు. అలాంటి వాళ్ళకు బోధించడం అంటే ఎంత కష్టమో ఒకసారి మనము ఆలోచించాలి. ఇప్పుడే మనము చాలా కష్టపడుతున్నాము దేవుని గురించి ఇతరులకు తెలియపరచడానికి. ఆ సమయంలో ఏ విధముగా అయితే పునీత పౌలు గారు శ్రమలు పడి దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క రాజ్యాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలకు బోధించి ఉన్నారో ఒకసారి మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనము కూడా యేసుక్రీస్తు భగవంతుని యొక్క చేసినటువంటి కార్యాలను ప్రజలకు మనము తెలియపరచాలి, బోధించాలి. యేసు ప్రభు నిజమైనటువంటి దేవుడు, పరలోకము నుండి ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు. యేసు క్రీస్తు ప్రభు తప్ప ఎవరు లేరండి పరలోకము నుండి ఈ లోకానికి వచ్చినటువంటి వారు. ఆయన మనము ఆరాధిస్తూ ఉన్నాము. ఆయన యొక్క దీవెనలు ఎల్లప్పుడూ మనపై ఉండాలని ఈనాటి దివ్య బలి పూజలో ప్రార్థించుతాము. మనము చేసినటువంటి పాపములను, తప్పిదమ్ములను మన్నింపమని యేసుక్రీస్తు ప్రభువుని వేడుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా దయచూపండి. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, ఈ పాస్కా వేడుకలలో అపారమైన నీ ప్రేమను కొనియాడితిమి. మేము జీవితాంతము ఈ ప్రేమకు అట్టి పెట్టుకుని ఉండునట్లు నీవు మా జీవితములను పుణ్య మార్గములో నడిపింప కరుణింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వచనం నుంచి 20వ వచనం వరకు. మేము రోము చేరుకున్నప్పుడు ఒక సైనికుని కాపలాలో పౌలు ఒంటరిగా నివసింప అనుమతింపబడెను. 3 రోజుల పిదప పౌలు స్థానిక యూదుల నాయకులను సమావేశములకు పిలిపించెను. వారు సమావేశమైనప్పుడు పౌలు వారితో, సోదరులారా, నేను మన జనులకు
మన పూర్వుల నుండి పొందిన ఆచారములను వ్యతిరేకముగా ఏమీ చేయలేకపోయినను యెరూషలేములో ఖైదీగా పట్టుబడి రోమీలకు అప్పగింపబడితిని. వారు నన్ను పరీక్షించిన తరువాత నన్ను వదిలివేయగోరిది. ఎందుకనా నేను చంపబడుటకు తగిన నేరమేమి చేసి ఉండలేదని వారు గ్రహించిరి. కానీ యూదులు దీనికి వ్యతిరేకించినప్పుడు నేను చక్రవర్తికి ఫిర్యాదు చేసుకున్నందున చెప్పవలసి వచ్చాను. కానీ నా సొంత జనులపై నేరం మోపుటకు నేను అట్లా చేయలేదు. అందుచే నేను మిమ్ము చూసి మీతో మాట్లాడవలేనని పిలిపించితిని. ఏలైనా ఇజ్రాయేలు ప్రజలు ఎవరి కొరకు నిరీక్షించుతున్నారో ఆయన నిమిత్తమే నేను ఈ సంఖ్యలతో బంధింపబడి ఉన్నాను అని పలికెను. ఇది ఏలువారి వాక్కు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. యోహాను సువార్త 21వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 20 నుండి 25 వరకు. పేతురు వెనుకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన వక్షస్థలమున వంగి, ప్రభు మిమ్ము అప్పగించు వాడెవడు అని అడిగిన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచి, యేసు ప్రభు ఇతని విషయమేమి అని అడిగాను. అందుకు యేసు, నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైనచో అది నీకేమి, నీవు నన్ను వెంబడింపుము అనెను. కనుక ఆ శిష్యుడు మరణింపడను వదంతి సోదరులలో బయలుదేరెను. నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైనచో అది నీకేమి అని యేసు పలికెను. కానీ అతడు మరణింపడని చెప్పలేదు. ఈ విషయములను గురించి సాక్ష్యమిచ్చుచు, వీనిని వ్రాసిన శిష్యుడు ఇతడే, ఇతని సాక్ష్యము సత్యమైనదని మనము ఎరుగుదుము. యేసు చేసిన పనులు ఇంకను ఎన్నియో కలవు. వానిలో ప్రతి దానిని వివరించి వ్రాసినచో అట్టి గ్రంథములకు ఈ ప్రపంచమే చాలదని నాకు తోచుచున్నది. ఇది క్రీస్తు సువిశేషము. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపుము. ప్రభు తమ నామస్తే మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర తిరుసుక ప్రయోజనముల కొరకును మీ కరుణ ద్వారా ఇతరులు స్వీకరించేగాక. ఓ ప్రభువా, నీ కుమారుని పాస్కా బలి కొరకు తెచ్చిన కానుకలను దయతో అంగీకరింపుము. మా పాపముల క్షమాపణ దయచేయు పవిత్రాత్మ వేంచేసి ఈ బలి అర్పించు మా హృదయములను తన దివ్య వరములతో నింపునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభువు వైపు తిప్పినాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత యుక్తము న్యాయము. ప్రభువైన దేవ పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు శిలువ మరణ పునరుత్థానముల నేడు ఆశ్చర్యకరమైన సంఘటన ద్వారా మమ్మ పాప మరణముల నుండి విముక్తులను చేసెను. తద్వారా ఎన్నుకొనబడిన జాతి
రాచరికపు గురుకులము, పవిత్ర జనము, దేవుని సొంత ప్రజ అను కీర్తిని మాకు ప్రాప్తింపచేసెను. అందువలన అంధకారము నుండి అద్భుతమైన నీ వెలుగులోనికి మమ్ము నడిపించిన నీ మహత్తర కార్యములను మేము ప్రపంచమంతటా ప్రకటించుచున్నాము. కావున దూతలతో, అతి దూతలతో, భద్రాసనులతో, అధిపతులతో, పరలోక దళములన్నిటితో ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతియైన సర్వేశ్వరుడు, పరిశుద్ధుడు, పవిత్రుడు, పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వచ్చేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడువు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. సర్వేశ్వర, మేము ఆరాధించుచున్నాము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. సర్వేశ్వర, మేము ఆరాధించుచున్నాము. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము నసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారు మధ్య మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించియున్న నీ స్త్రీ సభను జ్ఞాపకుంచుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గాలిబాలి పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుము. ఉత్థాన మగధమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలేగు మరియమాతతోను, ఆమె భర్త యగు పునీత జోజప్ప గారితోను, ధన్యులైన అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన లోక రక్షకుడు నేర్పించినటువంటి పరలోక ప్రార్థనను విశ్వాసంతో భక్తితో ప్రార్థించుదాము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. ఆనాటికి కావలసిన మాటలు మాకు నేటికి వండి,
నా యొక్క ఆత్మల వారిని నమ్మినట్లు ఆత్మలను నిర్వహించండి. వంశోదయంలో ప్రవేశించిన కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపమును లెక్కింపుక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. ఒకరికొకరు క్రీస్తు సమాధానమును తెలుపుకుందుము. పాపం గురించి ప్రభువా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపం గురించి ప్రభువా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపం గురించి ప్రభువా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. పాత్రలు కాను ఆయనను మీరు ఒక్క మాట పలికిన ఆత్మకు పొందుదును. ఆరాధనా ఆరాధనా నాలో ఉన్న ఊపిరి నీవు ఇచ్చిన కానుక, నేను పొందిన రక్షణ నీవు చేసిన త్యాగము. నాలో ఉన్న ఊపిరి నీవు ఇచ్చిన కానుక, నేను పొందిన రక్షణ నీవు చేసిన త్యాగము. మరువను నిన్ను యేసయ్యా, మరువను నీదు ప్రేమను. మరువను నిన్ను యేసయ్యా, మరువను నీదు ప్రేమను. జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా. జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా. ఆరాధనా ఆరాధనా ఆరాధన. మా ప్రార్థనలను ఆలకింపుము. ఈ విధమున నూతన ఉదయమును పొందిన మేము పవిత్ర హృదయములతో నిన్ను సేవింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ందరిని దీవించి కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మ. సాగరమాయే సంబరమే, స్వాగతమాయే సంతసమే. నాలోని ప్రేమ ప్రతిరూపమే
ఈ ఇంట తానే సిరిదీపమే ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మా సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే నీలమంతా ఉంగరం చేసి ఇస్తా ఊరేగిస్తా సాగరం పొంగులన్నీ గవ్వల గౌను చేస్తా గారాం చేస్తా తెల్లని ఏనుగుపై నా పాపని ఎక్కిస్తా చిలకలు హంసలని ఆడేందుకు రప్పిస్తా హరివిల్లే కాగా ఉయ్యాలలే కోయిలలే పాడే నా జోలలే బొమ్మలుగా మారే ఆ చొక్కలే దిష్టంతా తీసి నలు దిక్కులే తీస్తే హంస జోడి పులుపుల్లో తానే కూచిపూడి చిరునవ్వులోన శ్రీరమణి మారాము చేసే బలమణి ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చినమ్మా ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయి నందిస్తా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయి నందిస్తా ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా అడుగులే పడుతుంటే ఎదనిలా తడుతుంటే మధురమౌ భావాలే ఓ మోగేలోనా పలుకులే పైకొస్తే
చిలిపిగా పిలిపిస్తే ఉలకలే పదులై వేలై పొంగే నాలోనా లాలిపాటే నేనై లాల పోసేవాణ్ణై లాలనే నింపనేత హృదయాన మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయినందిస్తా ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా ఎగురుతూ నీ పాదం ఎదుగుతూ నీ రూపం ఎదురుగా ఉంటే అంతే ఏదో ఆనందం అడుగుతూ కాసేపు అలుగుతూ కాసేపు అనుక్షణం నీతో ఉంటే ఎంతో సంతోషం క్షణములెన్నవుతున్నా వయసు ఎంతొస్తున్నా పాపవే పాపవే నాన్ననయనానా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయినందిస్తా ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయినందిస్తా గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి చిలకల్లే చెవిలో ఎన్నో సునాడి పడుకోదే పన్నెండైనా ఏం చేయాలి గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో ఎన్నెన్నో
ఆశలతో పెంచానమ్మ గుండెల్లో నువ్వే నా కలలన్నీ పెంచలేని కన్నుల్లో నా తల్లివి నువ్వో నీ తండ్రిని నేను ఎవరినెవరు లాలిస్తున్నారో చిత్రంగా చూస్తుంటే నీ కన్న తల్లి పొంగిందే ఆ చూపుల్లో పాలవెల్లి గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి వర్షంలో తడిసొచ్చి హరే హై అనుకుందామా వర్షంలో తడిసొచ్చి హరే హై అనుకుందామా రేపుదయం జలుబొచ్చి హాచి హాచి అందామా ఓ వంక నీకు ఓ వంక నాకు ఆవిరి పడుతూనే మీ మమ్మీ హై పిచ్ లో మ్యూజిక్ కల్లే తిడుతుంటుందే మన తుమ్ములు డ్యూయెట్ కల్లే వినపడుతుంటే గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి పొద్దంటే వినదే పగలంతా ఆడి పాడి ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి చిలకల్లే చెవిలో ఎన్నో సులాడి పడుకోదే పన్నెండైనా ఏం చేయాలి కాశీ గడిసు పిల్ల శివకాశీ సరుకి పిల్ల ఎవరిది ఎవరిది అల్లరి చేష్టలామ్మాడి ఆటల్లో గెలిచే కిల్లాడి జింకల చెంగున చిందాడి జోరుగా వచ్చేస్తుంది ఎవరిది ఎవరిది కన్నవా కనబడి
గట్టిగా అరవండి. ఓకే బాయ్.